చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్ ఆల్రెడీ హోంమంత్రి అనిత గారు కూడా ఫోన్ చేస్తారని చెప్తున్నారు, ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారని చెప్తున్నారు. ఖచ్చితంగా చూద్దాం సార్, కంటిన్యూ చేద్దాం. ఆంధ్ర గారు ఒక్క నిమిషం కంటిన్యూ చేద్దాం, మిగతా వాయిస్ కూడా తీసుకున్నాక మళ్ళీ వస్తాను నేను. ఎస్ సంపత్ రాజు గారు, ఏంటి ఏమనిపిస్తోంది? డబ్బే డబ్బు అంటున్నారు, అసలు డబ్బు వెనుక ఎవరైనా మీ అనుమానాలు, ఏం జరుగుతోంది అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. నమస్తే, చెప్పండి. ఇప్పుడే పెద్దల ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు, నెల్లూరు జిల్లా ఎలా ఉంటుందంటే రాజకీయాలు ఎప్పటి నుంచో కూడా, నేను కూడా నెల్లూరు వాసిని, దాదాపు 92 నుంచి రాజకీయాల్లో ఉంటున్నాను. అయితే మొట్టమొదట రాజకీయ హత్యాయత్నం జరిగింది మాత్రం నెల్లూరు జిల్లాలో ఆంజనేయ రెడ్డి గారి మీదే జరిగింది. ఎందుకంటే ఒక పార్టీ ఇంకో పార్టీ నాయకుడి మీద హత్యాయత్నం జరిగింది మాత్రం ఆంజనేయ రెడ్డి గారికి జరిగింది. అంత ముందు జరగలేదు, దాని తర్వాత జరగలేదు, అది మాత్రం స్పష్టం. రాజకీయ నాయకులు హత్య గావించబడ్డారే కానీ, సిపిఎం నాయకులు కొంతమంది మాలకొండారెడ్డి గారు లాంటి అలాంటి వాళ్ళు కానీ ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ వ్యక్తిని హత్య చేయాలి అనుకునే కార్యక్రమం జరిగింది మాత్రం ఆంజనేయ రెడ్డి గారి మీదే జరిగింది. సో అదొక పరిణామం. అప్పుడు జరిగింది, దాదాపు 30 ఏళ్ళు అయిపోయింది అనుకుంటా. అన్న అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన చెప్పాలి. ఇంకా రెండోది ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కోటమిరెడ్డి గారి ఇష్యూ కానీ ఎత్తుకున్నట్లయితే, కోటమిరెడ్డి గారు దాదాపు ఇది 3వ ఎమ్మెల్యే. ఆయన గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన గన్మెన్లు లేరు, గన్మెన్లు పెట్టుకోలే, ఆయన స్వేచ్ఛగా తిరిగేవాడు. ఈసారి గన్మెన్లు పెట్టుకున్నారు. దానికి కారణం ఏంటంటే, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏదైతే 16 నెలలు ముందే తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడో, వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ పడితే అక్కడ ఇంటర్వ్యూలు ఆయన తీసుకోవడం జరిగింది. ఆయన చాలా దగ్గరగా సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి వైఎస్ కుటుంబానికి. అలాంటి వ్యక్తి వైఎస్ కుటుంబం మీద ఆయన చెప్పినవన్నీ కూడా, ఏదైతే ఆయన అనుభవాలు ఉన్నాయో అవన్నీ చెబుతూ, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా ఉన్న ధనంజయ రెడ్డి గారి మీద కానీ, సజ్జల మీద కానీ, లేకపోతే సీతారామాంజలి గారు ఏదో ఐపీఎస్ ఉన్నారో, వీళ్ళందరి మీద ఆయన చేసిన అభియోగాల మీద ఆయనకు వచ్చిన థ్రెట్స్ అన్ని కాదు. రెండోది ఏంటంటే, బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తే మాట్లాడిన భాష మనం చూసాం. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని బండి కట్టుకొని లాక్కుని వెళ్తా అని చెప్పి పబ్లిక్ గా మాట్లాడితే దాన్ని ఏ రోజు వైసీపీ నాయకులు ఖండించే పరిస్థితి లేకుండా పోయే పరిస్థితి మనం చూసాం. అయితే శ్రీధర్ రెడ్డి గారే స్వయంగా నాకు తెలుసు వైసీపీలో జరిగేది, అక్కడ ఉన్నటువంటి ఎంపీ మీదే హత్యాయత్నం జరగబోయింది రఘురాజేశ్వరరాజు గారి మీద, నాకు కూడా పరిణామాలు ఉంటాయని చెబుతూనే ఆయన 16 నెలలు ప్రయాణం చాలా గట్టిగా చేశారు. ఆయన ఎక్కడున్నా కూడా, ఏ పార్టీలో ఉన్నా కూడా, గతంలో ఆయన బీజేపీలో ఉండేవాళ్ళు, విద్యార్థి నాయకుడు ఉన్నాడు, అప్పుడు కూడా ఆయన కష్టపడేవాడు పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతగా ఉన్నాడు, దాని తర్వాత వైసీపీలో అలానే ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నిబద్ధతతో పనిచేస్తాడు. ఆ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. దాని తర్వాత వాతావరణం మొత్తం మారిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకూలంగా తెలుగుదేశం పార్టీ గెలిచిన దగ్గర నుంచి వైసీపీ నిద్రపట్టలేని రాత్రులు. అప్పటి నుంచి కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి విపరీతమైన థ్రెట్స్ రావడం మొదలుపెట్టింది. ఆయన స్పష్టంగా చెప్పేవాడు, ఫోన్ ఎత్తాలంటే ఆయనకి ఒక అలవాటు ఉంది, ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాడు, ఎక్కడికి పిలిచినా ఆడికి వెళ్తాడు. అలాంటి వ్యక్తికి థ్రెట్స్ వస్తా ఉంటే ఆయన చెప్తా ఉండేవాడు, మరి ఫోన్ లిఫ్ట్ చేయాలంటే కూడా బాధ అయిపోతా ఉంది అనే పరిస్థితి మా అందరి దగ్గర చెప్పే పరిస్థితి చూసాం. దాని తర్వాత మళ్ళీ యువగళం పాదయాత్ర ప్రతిష్టాత్మకంగా తీసుకొని యువగళం పాదయాత్రను అద్భుతంగా చేసిన తర్వాత కూడా మళ్ళీ థ్రెట్స్ రావడం మొదలుపెట్టింది. కాబట్టి శ్రీధర్ రెడ్డి గారికి మీద థ్రెట్ ఉందనే సంగతి అందరికి తెలుసు. కాకపోతే వైసీపీ గతంలో ఎలా ఉండింది, రాజకీయాలకు ఎప్పుడు చేయలే, రాజకీయాలు కాకుండా రౌడీ రాజకీయంగా తయారు చేసి రౌడీజాన్ని రాజకీయాన్ని ముడిపెట్టి వాళ్ళ విధంగా చేసిన సంస్కృతి గత 5 ఏళ్లలో మనం చూసాం. ఎప్పుడు లేని విధంగా గత 5 ఏళ్లలో ఎంతమంది మీద అంటే అంతమంది కేసుల మీద, ఏదైనా రౌడీ షీట్ అంటే ఒకటి ఉంది. ఇక్కడ ఇప్పుడు అన్నాడు ఆంజనేయుడు అన్నాడు, శ్రీధర్ రెడ్డి గారు కూడా లెటర్ ఇచ్చారు కదా, రాజకీయ నాయకుల చుట్టూ ఈ విధంగా ఖైదీలు తిరుగుతూనే ఉంటారు, పెరోల్ లెటర్ల కోసం వాళ్ళ దగ్గర సత్సంబంధాలు కలిగిన వ్యక్తుల దగ్గర రాజకీయ నాయకులు అడుగుతారు. పరిస్థితుల్లో కొన్నిసార్లు రాజకీయ నాయకులు తప్పించుకునే పరిస్థితిలో ఇవ్వడం జరుగుతుంది. అయితే అది పోలీసు వారి విజ్ఞతగా తీసుకోవాలో తీసుకోకూడదో చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వారి మీద ఉంటుంది. అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారిని కూడా ఆయన కావాల్సిన వ్యక్తుల ద్వారా వచ్చి అడిగితే ఆయన ఎందుకో అనుమానిస్తూ ఒక జైలర్ కాల్ చేశారు. జైలర్ మాత్రం వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ అని తప్ప ఆయన ఇవ్వడం జరగలేదు. ఆ విషయాన్ని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. అంటే వీళ్ళు పలుకుబడి ఉపయోగించుకొని ఎవరి ద్వారా ఎట్లా తీసుకుంటే పరిస్థితుల్లో తిరుగుతూనే ఉంటారు. కాబట్టి ఆ పరిస్థితుల్లో కోటమిరెడ్డి గారి దగ్గరికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి బాధపడితే ఇచ్చానని చెప్పి ఆయన స్వయంగా చెప్పడం. ఇంకెవరికి కూడా పెరోల్ మీద నేను ఇవ్వను,
ఎవరు అడిగినా ఇచ్చే పరిస్థితి కాదని చెప్పడం కూడా జరిగింది. అవును. కాబట్టి ఇవన్నీ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో రౌడీ షీటర్లో నిన్న మాట్లాడుకుంటున్నారు, హోటల్లో మాట్లాడిన భాషగా మనం కానీ చూసినట్లయితే కోటమిరెడ్డి హత్య అనేది పక్క పెడితే హత్య చేస్తే మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి దీని వెనకాల ఎవరు పెద్దతలు ఉన్నారు, ఎవరు చేయించాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా తీసుకోవాలి. రెండోది, నిన్న మాట్లాడుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జగదీష్ జగ్గుబాయ్ అంతా ఒకప్పుడు మీడియాలో కథనాలు వచ్చినాయి అతని గురించి. వాళ్ళు చేసే పనులేంది, అతను కొట్టడమా లేకపోతే ఎవరో ఒకరు ఇద్దరు చేత కొట్టేయడం, సాధారణ జనాభాలు కొడుతూ వీడియో సోషల్ మీడియాలో పోస్టులు చేయడం, డబ్బులు దండుకోవడం, ఈ కార్యక్రమాలు అన్ని చేసిన రౌడీ షీటర్లు. కాబట్టి ఏదైనా చేస్తారు, ఎవరికైనా ప్రయాణం చేస్తారు. శ్రీధరెడ్డి గారికి కావచ్చు, లేకపోతే ఇందాక సంపత్రాజు గారు ఎస్ మీరు నెల్లూరు వాస్తే ఆంధ్రెడ్డి గారిని అడిగితే ఆంధ్రెడ్డి అసలు అరుణ గురించి కూడా నాకు అసలు ఎటువంటి తెలియదు, అసలు పేపర్లో వచ్చే వరకు నేను ఇలా జరుగుతుందా అని తెలియదండి. మాకు వాళ్ళ గురించి ఎవరికి తెలియదు, మాకు తెలియదు. అంటే ఇప్పుడు ప్రధానంగా ఈ వీడియో వచ్చాక శ్రీకాంత్ ముఖ్య అనుచరులే అరుణ బయట ఉండి వీళ్ళందరూ నడిపిస్తున్నారు ఇలా చెప్తున్నారు. 5 రోజుల క్రితమే వచ్చింది కాబట్టి ఆవిడ సమక్షంలో జరిగింది, ఎలా జరిగిందని చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే అక్కడ లోకల్ గా ఎలాంటి డిస్కషన్ జరుగుతోంది? రాత్రి ఇంకొక విషయం ఉందండి ఇక్కడ. ఏదైతే అరుణ బ్యాక్గ్రౌండ్ మొత్తం కానీ మనం కానీ చూసుకున్నట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారి బ్యాకింగ్ తోనే స్థాయికి వెళ్ళింది అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. కాబట్టి సజ్జలకు ఆల్రెడీ కోటమిరెడ్డి గారి మీద థ్రెట్ ఉంది. పరిస్థితుల్లో సజ్జల గారు ఏమన్నా వీళ్ళందరినీ ప్రొవైడ్ చేయడం, ఎందుకంటే ఇవంతా కూడా శ్రీకాంత్ కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాంటి వ్యక్తులే మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి బ్యాకింగ్ ఏమన్నా ఉందేమో. రెండో ఇంకొక విషయం, అలాంటి వ్యక్తి కాకపోతే అరుణ అనే వ్యక్తిపై శ్రీకాంత్ ముద్దాయినో లేకపోతే నేరస్తుడినో పెళ్లి చేసుకుంటా అని చెప్పడం ఇవన్నీ ఏంటండి? ఎందుకు పెళ్లి చేసుకోవాలి ముద్దాయికి నేరస్తుల్ని? నాకు అర్థం కాలేదు. అమ్మాయి చట్టం ఉంటుంది, ఎవరిని చేసుకోవచ్చు కదా. కాబట్టి నేర ప్రవృత్తిలో భాగంగా ఇలాంటి పరిస్థితుల్లో అలా వెళ్ళి ఆ పరిస్థితుల్లో తీసుకొచ్చి కోటారెడ్డి గారిని ఎంత 70 అంటే వాళ్ళు డబ్బు కోసం ఎన్నో చేసిన గతంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది హత్యకే కుట్రగానే మనం భావించాలా? దీనిలో వైసీపీ పెద్దలు ఉంటుంది. ఎందుకంటే ఇంకోటి కూడా వచ్చింది దాని వీడియోలో ఉన్నట్టు, అది కూడా ఏమని కోటారెడ్డి గారిని చెప్పినట్లయితే ఏదో టికెట్ ఇస్తారు సూలూరుపేట గూడూరు అని కూడా మనకి వినపడతా ఉంది. అవును, అదే రకరకాల వార్తలు ఎందుకు చక్కర్లు కొడుతున్నాయి, అదే దానికి అడుగుదాం, కంటిన్యూ చేద్దాం. సార్ ఇక్కడ ఉన్న టెక్నాలజీని వాడుకొని వాళ్ళు ఏ హోటల్లో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, వాళ్ళు వీడియో కన్సూమ్ వాళ్ళంటే వాళ్ళ ఫోన్ రికార్డు కానీ లేకపోతే వాళ్ళ రికార్డు మొత్తం కూడా వాళ్ళ టెలి హిస్టరీ కానీ అన్ని తీసుకున్నట్లయితే వాళ్ళ వెనకాల పెద్దతను ఎవరు మాట్లాడించారు, ఎక్కడి నుంచి వచ్చిందని మొత్తం స్పష్టం అవుతుంది. రైట్, కంటిన్యూ చేద్దాం. సంపత్ గారు ఎస్ కంటిన్యూ చేద్దాం. వాయిస్ విచారించడం చాలా సులభం. ఎందుకంటే వాళ్ళందరూ గంజాయి వేచి ఒక 4 రోజుల క్రితం వాళ్ళు ఎవరైతే అక్కడ మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఒంగోలు జైల్లో ఉన్నారు. గంజాయి మీద వాళ్ళు అరెస్ట్ అవ్వడం జరిగింది. విచారణ చాలా సులభం, వాళ్ళు ఎత్తికి పట్టుకోవాల్సిన పని లేదు. త్వరగా బయట పెట్టాలి, కోటారెడ్డి గారి సెక్యూరిటీ ఇవ్వాలి అనే పరిస్థితుల్లో తెలుగుదేశం శ్రేణులతో అడుగుతా ఉన్నాయి. రైట్ అండి, ఎస్ కంటిన్యూ చేద్దాం. ఎస్ నాగమల్లేశ్వర గారు నమస్తే అండి. సో ఏమనిపిస్తోంది మీకు? వైసీపీలో ఒక కీలక నేత కరుసన్నలోని హత్యకు ప్లాన్ చేసిన టీడీపీ నేత ప్రధానంగా ఆరోపిస్తున్నారు. Sir, very good morning.